హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ కేక్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా బిస్కెట్స్తో కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా ఉంటుంది. ఈ డార్క్ ఫ్యాంటసీ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ ట్రే కానీ లేదా అడుగున మందంగా ఉండే స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మిడిల్లో సైడ్ అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని అంత బాగా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకున్నాక మిగిలిన ఎక్స్ట్రా పిండిని పడేయాలి. తర్వాత ఈ ట్రేని పక్కన పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకోవడానికి ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో చేస్తున్నట్లయితే 170 డిగ్రీస్ పైన 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా బౌల్ కానీ ప్లేట్ కానీ కవర్ చేసి ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత 10 రూపీస్ డార్క్ ఫ్యాంటసీ 3 ప్యాకెట్లని తీసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి ఈ బిస్కెట్ని ప్లేట్లకి తీసుకోవాలి. లోపల ఉండే క్రీమ్ని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ క్రీమ్తో హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా బిస్కెట్లో ఉండే క్రీమ్ను తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే బిస్కెట్లలో ఉండే క్రీమ్ని అంతా తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ బిస్కెట్లని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని బిస్కెట్లని పీసెస్గా చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. ఇలా వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక ఈనో ప్యాకెట్ని వేసుకోవాలి. ఈనో ప్యాకెట్ బదులుగా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పాలను వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. కేక్ బ్యాటర్ని కేక్ టిన్నులోకి వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక 2-3 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న ప్రెషర్ కుక్కర్లోకి ఒక స్టాండ్ను కానీ లేదంటే అడుగున సాల్ట్ వేసి స్టాండ్నైనా పెట్టుకోవచ్చు. లేదా ఏదన్నా ప్లేటు కానీ లేదంటే స్టీల్ బాక్స్ మూతనైనా అడుగున పెట్టి ఈ కేక్ ట్రేని పెట్టుకోవచ్చు. తర్వాత కవర్ చేసి లో ఫ్లేమ్లో 30 లేదా 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో చేస్తున్నట్లయితే 170 డిగ్రీస్ పైన 30 లేదా 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్లలో ఉండే వైట్ క్రీమ్ని తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మ్యాచ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఈ క్రీమ్ అనేది ఉండాలి. తర్వాత ఈ క్రీమ్ని ఇలా పాల ప్యాకెట్ కానీ లేదంటే పెరుగు ప్యాకెట్ కానీ తీసుకొని ఇలా ఒక సైడ్ కట్ చేసి ఈ ప్యాకెట్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ వైట్ క్రీమ్ని ఈ పాల ప్యాకెట్లోకి వేసుకోవాలి. తర్వాత అంత బాగా క్లోజ్ చేయాలి. తర్వాత చిన్న హోల్ పెట్టుకోవాలి. రాయడానికి వీలుగా చిన్న హోల్ని పెట్టుకోవాలి. ఇలా హోల్ని పెట్టుకున్నాక ఈ ప్యాకెట్ని గ్లాస్లోకి పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత కేకు బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ కానీ ఇలా ఒక నైఫ్ కానీ తీసుకొని ఇలా మధ్యలోకి ఇలా గుచ్చితే నైఫ్ అనేది నీట్గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లు. కొంచెం చెమ్మ అనేది తగిలినట్టు అనిపిస్తే 5 లేదా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవచ్చు. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఇలా అంచులని కాస్త రౌండ్ గాని కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్ ట్రేని ఇలా ప్లేట్లోకి ఉల్టాగా పెట్టి 2-3 సార్లు బాగా ట్యాప్ చేస్తే ఈ కేక్ ట్రే నుంచి కేక్ అనేది చాలా ఈజీగా ఊడి వస్తుంది. తర్వాత ఇలా రివర్స్ చేసి తర్వాత హర్షీస్ చాక్లెట్ సిరప్ని పైన వేస్తున్నాను. తర్వాత అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా మిడిల్లో సైడు అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా బాగా అప్లై చేసుకున్నాక తర్వాత వైట్ క్రీమ్‌తో హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాను. సందర్భాన్ని బట్టి హ్యాపీ న్యూ ఇయర్ కానీ, లేదంటే హ్యాపీ యానివర్సరీ అని కానీ, హ్యాపీ బర్త్‌డే అని కానీ రాసుకోవచ్చు. ఇలా వైట్ క్రీమ్‌తో రాసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ పంచదార, పావు కప్పు పాలను వేసి లో ఫ్లేమ్‌లో 2 లేదా 3 నిమిషాలు ఉడికిస్తే క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు ఆ క్రీమీతైనా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత ఈ క్రీమ్‌ని ఇలా సైడ్ అంతా డెకరేషన్ చేసుకోవచ్చు. డెకరేషన్ మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. కొంచెం కలర్‌ఫుల్‌గా కనపడడానికి ఇలా కలర్స్‌తో డెకరేషన్ చేస్తున్నాను. మీ దగ్గర కలర్స్ జెమ్స్ ఉన్నా కూడా వాటితో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డార్క్ ఫ్యాంటసీ కేక్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా బిస్కెట్లతో కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్‌గా అండ్ స్పాంజీగా ఉంటుంది. ఎక్కువ శ్రమ పడకోకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా బిస్కెట్లతో కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.